ఈ ఇద్దరిలో మొదటివాడు ఏక్ దిన్ కా సుల్తాన్ గాడు, పేరు పండిట్ వీరరాఘవ. వీడు ఎలక్ట్రీషియన్ అయితే పవర్ స్టేషన్ లో ఫ్యూజులు ఎగిరి ప్రాజెక్టులే పేలిపోతాయి. అంత హై వోల్టేజ్ గాడు. ఏరా ఏమా బయట నుంచి నేను నీకు కనిపిస్తున్నానా? లోపల నుంచి నేను కనిపిస్తున్నా? నీ తొక్కలో పర్సనాలిటీకి నీ కిందికి దిగాల. అరగంట నుంచి చూస్తున్నాను నీ జుడ్డి ఫేసు, ఆ తల దువ్విందే దువ్వుతున్నావు. ఏరా ఇదేమైనా మొబైల్ మంగళ షాప్ అనుకున్నావా? ఎవడంటే వాడొచ్చి కారు అద్దంలో తల దూకోవడానికి పోరా. ఓకే. పండిట్ వీరరాఘవ టైప్ ఇది. వీడి బ్లడ్ గ్రూప్ ABO కాదు, P. P అంటే పామ్. అందుకే కదిలిస్తే బుస కొడతాడు, ఎదిరిస్తే మనిషినే కొడతాడు. భూటాన్, ఒరిస్సా, రాజస్థాన్ అన్ని స్టేట్ల లాట టికెట్లు కొన్నాను. సింగిల్ నెంబర్ కూడా తగలేదే. అరే నాయనా, అదృష్టం బాగుంటే తగులుతుంది. నా అదృష్టం గురించి నీకెందుకురా? నీ అదృష్టం గురించి చూసుకో. నీ నసీబ్ బాగుంటే నువ్వు లాటరీ టికెట్లు ఎందుకు అమ్ముతావు? నా అదృష్టం గురించి రాజస్థాన్, భూటాన్, అస్సాం లాటరీ రావాలి రావాలి. పండిట్ రాఘవ గారు, నిన్ను ఉద్యోగంలో పెట్టుకున్నప్పటి నుంచి నేను LS కి పోయా, MS కి పోయా, PS కి పోయా, KS కి పోయా, CS కి పోయా. సి అంటే ఏమిటి సార్? సగనాకి పోయా. ఎం అంటే ఎం అంటే ఏమిటో అర్థమైంది, ఎల్ అంటే ఏమిటో అర్థమైంది, P అంటే అర్థమైంది. ఇష్టం వచ్చాడు అబ్బో, నీకు పెద్ద రెస్పెక్ట్ కూడానా? వేలు ముడు ఆ ముడిసా, ఏలు ముడిసా, సగ ముడిసా, కాలు ముడిసా, ఎరగ ముడిసా, తోటలకు ముడిసా, తమరెళ్ళిపోతే వెళ్ళిపోతే ముడుచుకోవడం కాదు, మూసుకుంటాం, మొత్తం మూసుకుంటాం. నువ్వు మారవయ్యా, మారవ్. అకౌంట్స్ రాసే పద్ధతి ఇదేనా? నా పర్సనల్ ఖర్చు కూడా ఇందులోనే రాయాలా? సార్, ఆఫీస్ డబ్బుతో మీ ఇంటి ప్లాస్మా టీవీ కొన్నారు, మీ సెకండ్ ఫ్యామిలీకి DVD కొన్నారు. నేను పండిట్ని, న్యాయంగానే ఉంటాను. ఏదైనా ఖర్చు కదా సార్. యూజ్లెస్ ఫెలో. బ్లడీ అకౌంట్స్. మళ్ళీ రాయ్. సార్ ఏమిటి సార్ ఇది? వారం రోజులు సిన్సియర్గా కష్టపడే అకౌంట్స్ రాస్తే ఒక సెకండ్లో జించేశారు. నేను జించలేనా? ఈ ఏక్ దిన్ కా సుల్తాన్ గాడు మరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఏ ఉద్యోగం సరిగా చేసి చచ్చింది లేదు. 14 ఏళ్లలో పిల్లి ఇళ్లు మార్చినట్టు వీడు 28 ఉద్యోగాలు మార్చాడు. కొంప ముంచావు కదయ్యా. ఈ కొట్లాటంటే నాకు ఇష్టం ఉండదు. సర్లే, ఏడిసినట్టే ఉంది కానీ ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చాడు. నీకేంటయ్యా, చాలా నిజాయితీ పరుడివి, సిన్సియర్ గా కష్టపడి పనిచేస్తావు. ఎన్ని ఉద్యోగాలు మారితే నీకేంటి? మరి నాకు ట్యాక్సీ తీసుకోవయ్యా, తీసుకో. కానీ ఒక్క షరతు, నాకు 2 ట్యాక్సీలు 2 ఫ్యామిలీలు ఉన్నాయి. ఏ ఒక్క ట్యాక్సీ ఫెయిల్ అయినా ఓ ఫ్యామిలీ ఫెయిల్ అవుతుంది. సార్, నాది చిన్న డౌట్. ఏమిటి? నేను సింగిల్ ఫ్యామిలీ నడపడానికి ఎడారిలో యమహా నడిపెట్టుంది. మీరు డబుల్ ఫ్యామిలీస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఏం చేస్తామయ్యా, ఒకటి శాపం ఒకటి పాపం. అయినా నీకు కావాల్సింది ట్యాక్సీ అయినా సెకండ్ వైఫా? సారీ సార్, నాకు ట్యాక్సీ కావాలి. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ సార్, మీ మేలు జన్మలో మర్చిపోలేను. కూర్చో. మేలు మాట దేవుడెరుగు. ఏ రోజు అద్దె ఆ రోజు సిన్సియర్ గా స్ట్రిక్ట్ గా కట్టాలి. నేను చాలా స్ట్రిక్ట్. అద్దె సంగతి మర్చిపోండి సార్. పండిట్ పంట పండి ఇన్నాళ్ళకి ఓ టాక్సీ దొరికింది. ఆ టాక్సీ నంబర్ 1144. అందులో 1 కొట్టేస్తే 144, అంటే 144 సెక్షన్. వీడిని ఎవడైనా కదిలిస్తే డబుల్ కర్ఫ్యూ పెట్టినట్టే. రకరకాల ప్యాసింజర్ని చూసి సొసైటీ అంటేనే వెక్స్ అయిపోయాడు పండిట్. హాయ్ పండిట్, ఏంటి విశేషాలు? నేనేమన్నా టీవీ ఛానల్ నడుపుతున్నానా? విశేషాలన్నీ కరెక్ట్ చేసి చెప్పడానికి. అదే ఎలా ఉన్నావని. అదే చూస్తున్నావు కదా, మళ్ళీ అడుగుతావు ఎందుకు? సరే గాని బేరాలు ఎలా ఉన్నాయి? నీ బేరాల సంగతి నాకెలా తెలుస్తుంది చెప్పు. నేను అడిగేది నీ బేరాల గురించి. రోజు టాక్సీకి విసిగిస్తావేంటి? పండిట్ కారాపు. ఏంటి పండిట్ కారాపమంటే ఆపలేదు? ఆ పప్పుగాడు పెద్ద పిప్పిగాడు. ఫాల్స్ ప్రెస్టీజ్ కోసం చాలా మంది కార్లు కొంటుంటారు కదా, అలాగే వాడు కొన్నాడు. వాడి జేబులో చిల్లర ఉండదు, ఇంజన్లో డీజిల్ ఉండదు. వాడు నమ్ముకుంటే 2 రకాలుగా చెడిపోతావు. వెయిటింగ్ లో ఉంది, కనీసం ఇక్కడే నాపు. ఏంటి పండిట్, వీళ్ళు కూడా ఆ పప్పు లాంటి వాళ్ళేనా? ఆ పప్పుగాడే నయం, వీడు తుప్పుగాడు. వాళ్ళలో ఒక్కడి దగ్గరే డబ్బులుంటాయి, మిగతా వాళ్ళు ఫ్రీగా పే కట్టాడుకుంటారు. పద. నీ పద్ధతి చూస్తుంటే నా బిజినెస్ అంతా దెబ్బ కొట్టేలా ఉన్నావే. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళే నీ బిజినెస్ దెబ్బకొట్టలేదు, నేను కొడితే ఆగే బిజినెస్ అనేది. పండిట్, నాకు చిన్న డౌట్. ఏంటిది? ఈ ప్రపంచంలో నీకెవరు మంచి వాళ్ళలా అనిపించరా? ఏది మంచి, ఎవరు మంచి? నువ్వు చేస్తున్నది మంచి పనా? నీ దగ్గరకు వస్తున్న వాళ్ళు చేస్తున్నది మంచి పనా? నేను చేస్తున్నది మంచి పనా? ప్రతివాడు ఇంట్లో నుంచి మంచి పని చేయాలని బయలుదేరతాను, చెడిపోయి రాత్రికి ఇంటికి చేరతాను. అందరూ మంచి వాళ్ళైతే అంతా మంచి జరిగితే ఈ దేశం ఎందుకు అప్పుల్లో ఉంటుంది?
నువ్వెందుకు ఆ పని చేస్తావు, నేనెందుకు ఈ పని చేస్తాను? ప్రతివాడు దేశాన్ని అర్థమైందా? వీడిలో ఓ సఫరర్, ఫిలాసఫర్, అన్నిటితో కలిపి ఒక లోఫర్ కూడా ఉన్నాడు. ఈ ఏక్ దిన్ కా సుల్తాన్ గాడికి ఒక సీక్రెట్ చాప్టర్ ఉంది. తన ఎల్ఐసి ఏజెంట్ అని పెళ్ళాం దగ్గర అబద్ధం చెప్పి నమ్మించేశాడు. కానీ వీడు చేసేది టాక్సీ డ్రైవర్ ఉద్యోగమని, మీటర్ మీద ఫ్యామిలీ నడిపేస్తున్నాడని ఆ ఇల్లాలికి తెలియదు. పాపం ఈ పిల్ల తులసి మొక్క, గోమాత, పేరు జానకి. ఈ ఇల్లాలు చాలీని చిల్లరతో సహనంగా ఇల్లు గడుపుతోంది. ఏదైనా పనికి వెళ్లి ఇంట్లో డబ్బుకు ఇబ్బంది లేకుండా చూడాలనుకుంటుంది. కానీ ఈ మూర్ఖుడు ఆమె ఎక్కడా పని చేయకూడదని ఆర్డర్ వేశాడు. వీడి కొడుకు బాపులా బొమ్మలు వేయాలని పెన్సిళ్లతో కుంచులతో కుస్తీ పడుతుంటాడు. వీడేసిన బొమ్మలన్నీ వాళ్ళ డాడీ ఆఫీస్లో తగిలించుకోవాలనుకుంటాడు. కానీ ఈ చైల్డ్ బాబుకు తెలియదు వీడి బాబు ఈ పెయింటింగ్స్ ని క్యాబిన్ లో కాదు, టాక్సీ డాష్ బోర్డ్ మీద అతికిస్తున్నాడని. చూసి డ్రైవ్ చేయరా నీ అబ్బా. పెద్ద కారు ఉంది, ఫోజు, భార్యా బిడ్డలు కలిగిన ఉండరా రే. ఈడెవడో నాకంటే ఎక్కువ తగినట్టున్నాడు. ఈ ఏక్ దిన్ కా సుల్తాన్ గాడు రోజంతా టాక్సీ నడుపుతుంటాడు. తను చేసే ఉద్యోగం భార్యకి తెలియకుండా ఉండాలని ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో టాక్సీ పార్క్ చేసి అక్కడి నుండి పాదయాత్ర చేసి ఇంటికి చేరుతాడు. ఏంటి తాగేవా? శనివారం కదరా, తక్కువే తాగా. మరెందుకు ఇంత లేట్ అయింది? ఓటిరా, ఓవర్ టైం చేసి వస్తున్నాను రా, ఓవర్ టైం. అందరూ ఓవర్ టైం చేసి ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. ఏ ఆదాయం లేకుండా నువ్వెందుకు ఓవర్ టైం చేస్తున్నావో అర్థం కావడం లేదు. బుజ్జి, ఇప్పుడు ఈ లెక్కలన్నీ అవసరమారా? ఇక్కడేమో కిరాణా కొట్టు సెట్ బిల్లు పెరిగిపోతుంది. అబ్బబ్బబ్బా, నేను ఎప్పుడు పక్కలోకి వచ్చిన సెట్టిగాడు గుర్తొస్తానంటే నీకు కొంపదీసాడుతో కనెక్షన్ ఏమైనా పెట్టుకున్నావా? ఆ పని చేస్తే ఇంట్లో సరుకులకి ఏ లోటు ఉండేది కాదు. కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు కట్ చేస్తారు. సే ఇవన్నీ చెప్పి ఇప్పుడు నా కరెంట్ కట్ చేయదు. మంచి మూడ్లో ఉన్నాను రా. ఇప్పుడు ఆ మూడ్లోకి వెళ్ళి రేపు చూసుకుందాం. రేపు ఎందని చూస్తావు? అద్దె కట్టాలి, బాబుకి ఫీజు కట్టాలి. రేపు మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావు? డబ్బు 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 ఇంట్లో ఉన్నా బయటకు వెళ్ళినా ఆడదానికి డబ్బే కావాలి. బయట కూడా ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా? అంత అదృష్టం కూడానా? ఈ సుఖం ఏదో బయట అనుభవించినా బాగుండేదిరా. ఇంట్లో ఆడదానికే దిక్కులేదు, బయట ఆడదాన్ని నేను సుఖపెడతావు? అక్కడ కూడా మీటర్ కట్ అయిపోతుంది. భలే జోకే. పీకిన క్లాస్ చాలు, పడుకో. మరి బాకీలు? బాకీలు ఈ జనంలో తీరుద్దాం, సుఖాలు వచ్చే జనంలో అనుభవిద్దాం. గొరకబెట్టి దప్పడు మూసుకొని గురుకురు అని పడుకో. రాఘవ పండిట్ మన మొదటి చాప్టర్ అయితే ఇప్పుడు రెండో వాడి సంగతి చూద్దాం. పేరు విజయరాజ్. వీడు పెద్ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గాడు. వీడంత నిత్య శోభనంగాడు, నిత్య సౌభాగ్యంగాడు ప్రపంచంలోనే లేడు. John, I'll take 2 on the rocks. Thank you. Why are you so silent? Silence is a sound of romance. ఇంకా నాకు బెడ్రూమ్ అంటే చాలా ఇష్టం. యు బ్లడీ. మీ మగాళ్ళకి ఎంతకంటే వేరే ఆలోచనలు ఏముండవా? ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కాబట్టి మమ్మల్ని మగాలంటారు. నువ్వు కోర్టులో నీ హక్కు సాధించుకునే ప్రయత్నం చేయి. ఇది లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం రాజ్. ఇప్పుడు టైం ఎంత చూడు, ఆల్రెడీ యూర్ లేట్. యు డోంట్ వరీ స్వీటార్ట్. ఈ రోజు కోర్టులో తీర్పు మనకే ఫేవర్ గా ఉంటుంది. యు కీప్ స్మైలింగ్. ఐ హోప్ సో. గెట్ రెడీ ఫాస్ట్. వచ్చేటప్పుడు లాకర్ నుంచి డాక్యుమెంట్స్ అన్ని మర్చిపోకుండా తీసుకురా. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే ఓకే జాన్, ఐల్ బి ద స్వీటార్ట్. రాజ్ ఫోన్ కదూ? అవును మమ్మీ. ఈ రోజు అతని జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోజు. అతని ఫ్యూచర్కి నీ ఫ్యూచర్కి ముడిపడి ఉంది. ఈ రోజంతా అతనితోనే గడుపు. ఓకే.
జానకి ఏంటి హరి ఏడి కింద ఆడుకుంటున్నాడు. రాఘవ హారతి తీసుకునేళ్ళు. ఎందుకు ఇవన్నీ? దేవుళ్ళందరూ బిజీగా ఉన్నారు. ఎన్ని హారతులు తీసుకున్నా కర్పూరం ఖర్చు చేతులు కావడమే కానీ ఏ దేవుడు బలకడు. మన పని మనం చేస్తే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. రాత్రికి త్వరగా వస్తావుగా? ఆ, నిద్రపోవడానికేగా వస్తాను. హరి ఏం చేస్తున్నావు? ఫీల్డింగ్ బ్యాట్ ఎవరిది? నాదే. మరి ఫీల్డింగ్ ఎందుకు చేస్తున్నావు? బ్యాటింగ్ చేయాలి, టెండూల్కర్ అవ్వాలి, కైఫీ కాకూడదు. పాపం వాడు. పాపం ఏంట్రా పాపం? ఆ? ఇలా పాపం అనుకుని ఎలక్కెలంపోవడానికి ఇండియాకి వచ్చిన ఇంగ్లీష్ వాడికి ఇండియా రసించాం. ఎవడి బ్యాట్తో వాడే ఆడాలి, అర్థమైందా? టెండూల్కర్ అవ్వాలి, కైఫీ కాకూడదు. బ్యాటింగ్ బ్యాటింగ్. అలాగే డాడీ.